హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. లాస్ట్ వీక్ ఒక్క తెలుగు సినిమా రిలీజ్ అవ్వలేదు అని బాధపడ్డ వాళ్ళందరికీ ఈ వీక్ పెద్ద లిస్టే ఉంది. ఇంకా లేట్ చేయకుండా ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో చూసేద్దాం. అండ్ తెలుగు మూవీస్ కాకుండా అదర్ లాంగ్వేజ్ మూవీస్ ఏంటో కూడా తెలుసుకుందాం. అలాగే థియేటర్ లిస్ట్తో పాటు ఓటీటీ రిలీజెస్ ఏంటో కూడా చూసేద్దాం. నెంబర్ 1, ప్రసన్నవదనం. ఈ మూవీ May 3కి థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. సింపుల్ కాన్సెప్ట్స్ని చూస్ చేసుకుని తన మార్క్ యాక్టింగ్తో ఆడియన్స్ని ఇంప్రెస్ చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్నాడు మన సుహాస్. ఇక ఈసారి ఫేస్ బ్లైండ్నెస్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్తో మన ముందుకు వస్తున్నాడు. ట్రైలర్ అయితే ప్రామిసింగ్గా ఉంది. అండ్ ఈ సినిమా 1 minute కూడా బోర్ కొట్టనివ్వదు, త్రూ అవుట్ ఎంగేజ్ చేస్తుంది అని సుహాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు. మరి సుహాస్ హిట్ స్ట్రీక్ కంటిన్యూ చేస్తాడా లేదా అనేది చూడాలి. నెంబర్ 2, ఆ ఒక్కటి అడక్కు. కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన అల్లరి నరేష్ కొన్ని ఇయర్స్ నుంచి సీరియస్ సబ్జెక్ట్స్తో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇక చాలా గ్యాప్ తర్వాత అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. ఎప్పుడు బోర్ కొట్టని పెళ్లి అనే టాపిక్ పైన సినిమా అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది. లెట్స్ హోప్ అల్లరి నరేష్కి మంచి హిట్ పడాలని. నెంబర్ 3, బాక్. తమిళ్ మూవీ అరణ్మనై 4ని తెలుగులో బాక్ అనే టైటిల్తో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు అండ్ తమిళ్లో ఒకే రోజు రిలీజ్ అవుతున్న ఈ మూవీని డైరెక్ట్ చేసింది సుందర్ సి. అవుట్డేట్ అయిపోయిన హారర్ కామెడీ జానర్లో వస్తుంది ఈ మూవీ. ట్రైలర్ అంత ఇంట్రెస్టింగ్ అయితే లేదు, బట్ కాస్టింగ్ మాత్రం బాగుంది. తమన్నా, రాశి ఖన్నా అండ్ మన తెలుగు యాక్టర్స్ లైక్ శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్ ఈ మూవీలో ఉన్నారు. చూద్దాం మరి మన తెలుగు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు. నెంబర్ 4, శబరి. ఇది కూడా తమిళ్ మూవీనే, బట్ తెలుగు, మలయాళం, కన్నడ అండ్ హిందీ లాంగ్వేజ్లో కూడా రిలీజ్ అవుతుంది. వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన ఈ మూవీ ఒక ఎమోషనల్ థ్రిల్లర్. ట్రైలర్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. మరి ఓవరాల్ మూవీ ఎంత గ్రిప్పింగ్గా ఉంటుందో చూడాలి. నెంబర్ 5, ద ఇండియన్ స్టోరీ. ఈ సినిమా ఒకటి ఉందని బుక్ మై షో ఓపెన్ చేస్తే కానీ తెలియదు. రాజ్ భీమ్ రెడ్డి అండ్ జారా ఖాన్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు ఈ మూవీలో. ఈ మూవీలో తెలిసిన ఫేస్లు ఏమైనా ఉన్నాయా అంటే అవి చెమక్ చంద్ర, సమీర్ అండ్ సివిఐ నరసింహారావు. తెలుగులో రిలీజ్ అయ్యే మూవీస్ అయితే ఇవే. ఇక అదర్ లాంగ్వేజ్ మూవీస్ ఏంటో చూసేద్దాం. నెంబర్ 1, మలయాళీ ఫ్రమ్ ఇండియా. నివిన్ పాలీ మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన ఈ మూవీ May 1 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. కొన్ని ఇయర్స్ నుంచి నివిన్ పాలీకి ప్రాపర్ హిట్ పడట్లేదు. మరి ఈ సినిమాతో అయినా హిట్ వస్తుందో లేదో చూడాలి. నెంబర్ 2, కురంగు పెడల్. ఈ మూవీ ట్రైలర్తోనే పాజిటివ్ బజ్ని క్రియేట్ చేసింది. రిలీజ్కి ముందే ప్రెస్ షో వేశారు అండ్ రివ్యూస్ చాలా బాగున్నాయి. 80s అండ్ 90s చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొస్తాయని చెప్తున్నారు ఈ మూవీ చూస్తే. నెంబర్ 3, ద ప్రూఫ్. కబాలీలో రజనీకాంత్కి కూతురుగా నటించిన సాయి ధన్స్గా యాక్ట్ చేసిన మూవీ ఇది. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. నెంబర్ 4, నడికర్. టొవినో థామస్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన మూవీ ఇది. ట్రైలర్ డిఫరెంట్గా అయితే అనిపిస్తుంది. చూడాలి మరి ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు. దట్స్ ఇట్ గైస్, ఈ వీక్ అయితే ఇవే థియేటర్ రిలీజెస్. ఇక ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే May 1కి వైభవ్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన తమిళ్ మూవీ రణం ఆహా తమిళ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ కాబోతుంది. ఇది ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. మంచి ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చూడాలి అనుకుంటే ఈ రణంని చూసేయండి. హీరామండి, సంజయ్ లీలా బన్సాలి మూవీస్ ఎంత రిచ్గా ఉంటాయో మనందరికీ తెలిసిందే. ప్రతి ఫ్రేమ్ టాప్ నాచ్ ఉంటుంది. ఇక సినిమాలే కాదు ఓటీటీ కంటెంట్ అయినా కూడా తన మార్క్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఈ హీరామండి సిరీస్ని తీశారు. ఈ హీరామండి సిరీస్ కూడా బన్సాలి సినిమాలు ఎంత రిచ్గా ఉంటాయో అలా ఉంది. May 1కి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. May 2కి మలయాళం మూవీ ప్రణయ విలాసం తెలుగులో అదే టైటిల్తో ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. ప్రేమలు మూవీ ఫేమ్ మమితా బైజు ఈ మూవీలో ఉంది. మేబీ తెలుగులో తనకు వచ్చిన ఫేమ్ వల్ల రిలీజ్ చేస్తున్నారేమో. May 3కి శైతాన్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి అవైలబుల్గా ఉంటుంది. మాధవన్, అజయ్ దేవ్గన్, జ్యోతిక యాక్ట్ చేసిన ఈ మూవీ థియేటర్లో మంచి హిట్ అయింది. మాధవన్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. ఒక ఇంట్రెస్టింగ్ హారర్ డ్రామా చూడాలి అనుకుంటే శైతాన్ ఇస్ ద బెస్ట్ చాయిస్. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవ్వబోతుంది, చూసేయండి. ద బ్రోకెన్ న్యూస్ సీజన్ 2. సోనాలి బింద్రే, జయదీప్ అహ్లావత్ యాక్ట్ చేసిన ఈ సిరీస్ ZEE5లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఆల్రెడీ సీజన్ 1కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సీజన్ 2 ట్రైలర్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. సిద్ధార్థ్ రాయ్, అర్జున్ రెడ్డికి కాపీలా ఉండే ఈ మూవీ May 3కి ఆహా వీడియోలో స్ట్రీమింగ్కి అవైలబుల్గా ఉంటుంది. అకెల్లి, నుస్రత్ భరూచా యాక్ట్ చేసిన ఈ థ్రిల్లర్ డ్రామా హిందీ మూవీ జియో సినిమాలో May 3కి స్ట్రీమింగ్కి అవైలబుల్గా ఉంటుంది. ఫైనల్గా May 5కి బ్లాక్ బస్టర్ మూవీ మంజుమల్ బాయ్స్ హాట్స్టార్లో మలయాళం, తెలుగు, తమిళ్, హిందీ ఆడియోస్లో స్ట్రీమ్ అవుతుంది. దట్స్ ఇట్ గైస్, ఈ వీక్ అయితే థియేటర్ అండ్ ఓటీటీ రిలీజెస్ ఇవే. మీరు థియేటర్లో ఏ మూవీ చూస్తారు అండ్ ఓటీటీలో ఏ మూవీ చూస్తారో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.